శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 4,42,070 క్యూసెక్ల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 202.9 టీఎంసీలుంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 15,792 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకొక గంట పడుతుందేమో మనోళ్ళు ఎవరన్నా. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ఉరకలు వేస్తుంది. గేట్లు విద్యుత్ ఉత్పత్తితో 1,96,552 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇలా కేవలం 12 రోజుల్లోనే నిరంతరం వరద రాకతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో పర్యాటకులు సైతం శ్రీశైలం ప్రాజెక్టు సుందర దృశ్యాలను చూసేందుకు పోటెత్తుతున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 4,42,070 క్యూసెక్ల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 202.9 టీఎంసీలుంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 15,792 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ఉరకలు వేస్తోంది. గేట్లు అలాగే విద్యుత్ ఉత్పత్తితో 1,96,552 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా కేవలం 12 రోజుల్లోనే నిరంతరం వరద రాకతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో పర్యాటకులు సైతం శ్రీశైలం ప్రాజెక్టు సుందర దృశ్యాలను చూసేందుకు పోటెత్తుతున్నారు.